హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పొసెసివ్ ప్రనౌన్. పొసెసివ్ ప్రనౌన్ అంటే ఏంటంటే మనకు మైన్, అవర్స్, యువర్స్, ఈజ్, హర్స్, ఇట్స్, దైర్స్ ఇవి ఎక్కడైనా కనిపిస్తే మనం పొసెసివ్ ప్రనౌన్ గా తీసుకుంటాం. అసలు పొసెసివ్ అంటే ఏంటంటే కలిగి ఉండడం. ఒక వ్యక్తి ఏదైనా వస్తువును కానీ ఏదైనా ఇంకేదైనా కలిగి ఉన్నప్పుడు మనం ఏం వాడతాం అంటే పొసెసివ్ ప్రనౌన్ అని వాడతాం అనమాట. దట్ కార్ ఈజ్ మైన్ అంటే ఆ కారు తనది అని చెప్తున్నాడు. అంటే కలిగి ఉండడం. ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువును కలిగి ఉంటే పొసెసివ్ ప్రనౌన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మైన్ కి ఎగ్జాంపుల్ దట్ కార్ ఈజ్ మైన్. మైన్ అనేది ఏంటిది? దట్ కార్ ఈజ్ మైన్ అంటే నాది, నాకు చెందింది అని చెప్తున్నాను కాబట్టి ఇది పొసెసివ్ ప్రనౌన్. నెక్స్ట్ దీస్ హౌస్ అవర్స్. ఈ హౌస్ మనది అని అంటున్నాడు. అంటే పొసెసివ్, కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఒకటి ఏమవుతుంది, ఇది మనకు ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ దట్ ప్లేట్ ఈజ్ యువర్స్. ఆ ప్లేటు నీది, మీది. ఆ ప్లేట్ మీది అని చెప్తున్నాం కదా, మీది, మీకు చెందింది అని చెప్తున్నాం కాబట్టి ఇది కూడా ఏంటిది మనకు పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ దట్ బుక్స్ ఆర్ ఈజ్. ఆ బుక్స్ తనవి అన్నప్పుడు ఏమవుతుంది పొసెసివ్. తనవి, తనకు చెందినవి అని చెప్పినప్పుడు ఇది పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ దీస్ షూస్ ఆర్ హర్స్. దీస్ షూస్ ఆర్ హర్స్. ఈ షూస్ అనేది ఆమెవి, ఆమెకు చెందినవి కాబట్టి ఇక్కడ మనం ఏం వాడచ్చు, దీన్ని ఏం తీసుకోవచ్చు, పొసెసివ్ ప్రొనౌన్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ దిస్ క్యాప్ ఈజ్ ఇట్స్. దిస్ క్యాప్ ఈజ్ ఇట్స్. దానిది. ఈ క్యాప్ అనేది దానిది. ఏదో ఒక జంతువు కానీ ఇంకేదైనా ఉంటుంది కదా, ఆ క్యాప్ అనేది దానిది అని చెప్తున్నా. అంటే ఇక్కడ దీన్ని ఇట్స్ అనేది ఏమవుతుంది మనకు పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ దేర్స్. దేర్స్ తీసుకుంటే నో ఇట్ ఈస్ దేర్స్. నో లేదు, అది వాళ్ళది. ఇట్ ఈస్ దేర్స్. ఇది వాళ్ళది అని చెప్తాం కదా. ఇలా మనకు పొసెసివ్ ప్రొనౌన్ అనేది కలిగి ఉండడం అనే మీనింగ్ తో తీసుకుంటాం. నెక్స్ట్ వన్. ఓకే.